ముందుగా ఈరోజు మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మాస్నేని గ్రాండ్ పక్కన పిఏఆర్ గ్రాండ్ నందు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మేధావుల రాజకీయ చర్చా వేదిక తలపట్టాం. ఈ మేధావుల రాజకీయ చర్చా వేదిక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బీసీల్లో ఉన్నటువంటి 139 కులాలు సెంచార్ జాతులుగా తిరుగుతున్నాయి. తర్వాత ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలు అవి కూడా సెంచార్ జాతులుగా తిరుగుతున్నాయి. ఈ సెంచార్ జాతులుగా ఎందుకు తిరుగుతున్నాయంటే రాజ్యాధికారం లక్ష్యం లేకోకుండా ఇక్కడ ఉన్నటువంటి జాతులన్నీ వారి లక్ష్యాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా స్థానిక పార్టీలలోనూ వేరే వేరే ఇతరాంధ్ర పార్టీల్లోనూ చేరి వారి ఓటు, వారి కష్టం, వారి వృధా, వారి జెండాను మోయడానికే ప్రధానంగా అంశంగా ఉంటూ ఆయా పార్టీల్లో పనిచేస్తున్నటువంటి ఈ 59 ఉప కులాలు 139 బీసీ కులాలని కలపడానికే బహుజన రాజ్యాధికార జేఏసీ ఇక్కడ ప్రారంభించాం. ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ చేయాల్సిన పనులు, ఇది ఒక రాజకీయ పార్టీ కాదు, జాయింట్ యాక్షన్ కమిటీ. రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి, జిల్లాల్లో నలుమూలలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి మేధావుల్ని, వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి సంఘాల లీడర్లని, రాజకీయ నాయకుల్ని వీరందరినీ కలిపి మీ మార్గం ఏమి, మీ దిశ ఏమి, ఒక్కొక్క పార్టీ పెట్టుకొని వెళుతున్న క్రమంలో మనం విడిపోయి వెళ్తే ఈ రాజ్యాన్ని సాధించలేం. మీరు విడివిడిగా ఉంటే మనం ఏం సాధించలేం. మీరు ఏ పార్టీలోనే ఉండండి, ఏ రాజకీయ పార్టీలో కన్నా ఉండండి, ఏ సంఘం అన్నా పెట్టుకొని, కానీ పొలిటికల్ మాస్టర్కి అనేది అవసరం వచ్చినప్పుడు 2029 మనము ఒక కూటమిలాగా ఏర్పడాలి. ఈరోజు చూసాం, గతంలో 2029లో గతంలో 2024లో జరిగిన ఎలక్షన్లో చూసాం, ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి, వైసీపీ పార్టీని ఓడించడానికి కూటమి ఏర్పడారు. ఏ విధంగా? టీడీపీ అయితేనేం, జనసేన పార్టీ అయితేనేం, మరి బీజేపీ పార్టీ అయితేనేమి, వీరన్నీ కూడా కూటమిగా ఏర్పడి ఒక పార్టీని ఓడించి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అదే విధంగా ఈ బహుజనులు కూడా మేము ఈ బహుజన రాజ్యాధికార జేఏసీగా మేము ఏం చెప్తున్నామంటే మనము కూడా కూటమిగా ఏర్పడవలసిన సమయం ఆసన్నమైంది. ఈ కూటమి ఎప్పుడైతే ఏర్పడతామో ఈ జేఏసీ ఎక్కడా పోటీ చేయదు, ఈ జేఏసీ ఎక్కడా రాజకీయాల్లోకి రాదు, కేవలం మేధావుల్ని కలపడమే ప్రధాన అంశంగా ఎజెండాగా పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి బహుజనుల వర్గాల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడమే ఎజెండాగా పెట్టుకున్నాం. ఇక్కడ మనం చెప్తున్నారు, ప్రధాన పార్టీలు ఒక్కొక్క పార్టీకి 10 మంది లీడర్స్ ఉంటారు. ఒక నియోజకవర్గానికి, అది ఎస్సీనా, బీసీనా, జనరలా, ఎస్టీనా నియోజకవర్గాలు పక్కన పెడితే ఒక్కొక్క పార్టీకి 10 మంది పోటీదారులుగా ఉంటారు. ఎంత పెడతారంటే ఒక్కొక్కరు 100 కోట్లు పెడతాం, 200 కోట్లు పెడతామంటాం. అవి ఏమన్నా పేపర్లా పంచేకి? డబ్బులు, ప్రజాధనం. ఈరోజు ప్రజాధనాన్ని తీసుకొని మీరు 200-300 కోట్లు పెడుతున్నారంటే ఒక నియోజకవర్గం మీద మరి ఎంత ఆదాయం ఉండాలా? మనం ఏదైనా ఒక చిన్న వ్యాపారం పెడతాం, సెల్ పాయింట్ లేదంటే డీజిల్ బంకు, రకరకాల ఏదో ఒక వ్యాపారాలు పెడతాం. ఆ వ్యాపారాల్లో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు లాభసాటిగా ఆలోచిస్తాం కదా. అదే విధంగా ఈ రాజకీయం అనేది కూడా వ్యాపారం చేశారు. ఒక్కొరు 100-200 కోట్లు పెడుతున్నారంటే దాదాపు అక్కడ 1000 కోట్లు పైచిలకే ఆదాయం ఉందనే కదా నియోజకవర్గంలో అర్థం. కాబట్టి ఇవన్నీ బహుజనులు మేల్కొనాలా. ఒక్కొక్క రాజకీయ సంఘాల్లో ఉన్నటువంటి వారు, ఈ జాతీయ నాయకులు, ప్రజా సంఘాల లీడర్లు, వ్యవస్థాపకులు, మీరందరూ కూడా ఇవన్నీ నెమరు వేసుకోవాలని చెప్పేసి బహుజన రాజ్యాధికార జేఏసీ నిద్ర లేపుతుంది. ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ ప్రతి నియోజకవర్గంలో రాజకీయ శిక్షణ తరగతులు జరుగుతాయి, రాజకీయంగా చర్చా వేదికలు జరుగుతాయి, ప్రతి జిల్లాలోనూ జరుగుతుంది, ప్రతి రాష్ట్రంలో కూడా జరపడానికి మేము అమాయకమై వీరందరినీ ఐక్యం చేసుకొని ప్రధాన అజెండాగా బహుజనులకి రావాల్సిన వాటా ఇవ్వాల్సిందే. ఈ బీసీలు ఎవరెంత ఉన్నారో, ఎన్ని కులాలు ఉన్నాయో వారి వాటా ఇవ్వాలా. ఈ ఎస్సీలు ఎన్ని కులాలు ఉన్నాయో వారి వాటా ఇవ్వాలా. ఈ రోజు చెప్తున్నారు ఎంఆర్పిఎస్ పెట్టి రిజర్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి సమితులు, కానీ మేము ఇక్కడ ఎస్సీ మాదిగలను ఇడిపోమని చెప్పాం. వర్గీకరణ మేము అసలు కోరుకోము. ఎందుకంటే మాకు కావాల్సిందేది రాజ్యాంగం రాసినప్పుడు 29 స్థానాలు కేటాయించిన రిజర్వేషన్, అవి కాదు మాకు కావాల్సింది. 29కి 29 పొడిగించు. ఆ రోజున్న ఓటు శాతం వేరు, ఈ రోజున్న ఓటు శాతం వేరు. మీరు ఆ రోజు ఈ రోజుకి రాజ్యాంగం రాసిన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి
ఓటు శాతం ప్రకారం మీరు రిజర్వేషన్ ఇస్తామంటే ఒప్పుకోం. మాకు ఇక్కడ ఉన్నటువంటి మాదిగ దాంట్లో ఉన్నటువంటి ఉప కులాలు మొత్తం అన్నిటికీ కులాలకి కావాల్సిన 59 ఉప కులాలకి 29 కలుపుకుంటే దాదాపు 50 స్థానాలు ఈ రాష్ట్రంలో కేటాయించవలసిన బాధ్యత మీకుంది. కాబట్టి మా వాళ్ళని రిజర్వేషన్ పేరుతో మాలని విడిగొట్టి మాకు రావాల్సిన రాజకీయ వాటాను కూడా మీరు దూరం చేస్తున్నారు చెప్పి మేము గ్రహించినాం. కాబట్టి ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున ఇవన్నీ వివరిస్తాం, పల్లెల్లోకి తీసుకెడతాం, గ్రామానికి తీసుకెడతాం. తర్వాత ఒక మహోన్నతమైన కార్యక్రమాన్ని తీసుకొని ఈ మేధావులందరినీ కలిపి ఈ మేధావులు కూడా నేను వినియోగించుకునేది ఈ సభా మూలకంగా ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మన ఈ గోల్ను పక్కన పెడదాం, మన సంకల్పం కోసం పనిచేద్దాం, మన రేపటి పిల్లల భవిష్యత్తు కోసం నాంది పలుకుతాం. మనం ఇక్కడ భారత రాజ్యాంగం ఉంది. ఈ భారత రాజ్యాంగం తల్లిదండ్రి లాగా ఒక రక్షణ. అది ఆ తల్లిదండ్రులు సంపాదించిన సంపద అందరు కులాల్లో ఉన్నటువంటి పంచుకోవాలి. తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలైతే ఏ విధంగా సమానంగా పంచుకుంటున్నామో ఈరోజు భారత రాజ్యాంగం అనే తల్లిదండ్రి వాటాని మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడిన ఓసీ వర్గాలు అందరూ కూడా సమానంగా పంచుకోవాలా. మరీ ముఖ్యంగా 2029లో ఈ బహుజన రాజ్యాధికార జేఏసీ తరపున వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలికే విధంగా కూడా మా పోరాటాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.